హాయ్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇంకా అటో ఇటో పిల్లర్లయితే నిలబడ్డాయి. భూమి లెవెల్ లేసినాయి అంటారు దీన్ని. అయితే ఇక మట్టి తీసినాం కదా, కొంచెం వేస్ట్ మట్టి అంటే వాళ్ళది పాత ఇల్లుది అది ట్యాంక్ ఉండే, దానివల్ల అదంతా ఇక వేస్ట్ మట్టి అన్నట్టు ఇక బయటికి పంపించాలని అందరు చెప్పారు. ఇంకా సరే అని పొద్దున్నే ట్రాక్టర్ మాట్లాడి ఆ వేస్ట్ మట్టి అంతా ఇంకా బయటికి పంపించేసినాం అన్నట్టు, ఇంకా అక్కడ ఉంచొద్దులే అని చెప్పేసి. ఇది మీకు ఇప్పుడు కనిపిస్తున్నది హోల్స్ ఎందుకంటే ఇంకా సెప్టిక్ ట్యాంకును వాటర్ సంప్కి, అది వాటర్ సంప్కి అన్నట్టు. ఇంకా అవి హోల్స్ తీసిన తర్వాత మళ్ళీ అవి పోయడానికి ఇసుక కావాలి కదా. ఒక ట్రాక్టరు ఇసుక తెప్పిమంటే ఆ రోజు ఇసుక తెప్పించినాం అన్నట్టు. అది ఇసుక డబ్బులు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ఉండాలి తెలుసా? ప్రతిదీ వీళ్ళు సామాన్ అడుగుతారు, వాళ్ళు సామాన్ అడుగుతారు, మళ్ళీ సామాన్ ఇచ్చిన వాళ్ళకు పైసలు అది ఇవ్వాలి. అసలు ఎంత అంటే అంత హెడేక్ ఉంటుంది. అది ఇల్లు కట్టిన వాళ్ళకి అనేది ఇల్లు విలువ తెలుస్తుంది. అంటే తప్పుగా అనుకోకండి, అందరి గురించి అంటలేను, మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇంకా అటో ఇటో ఆయన అన్నీ అరేంజ్ చేసినాము. తెల్లారొచ్చి ఆయన సంపులు పోసిండు. అందులో ఒకటి చిన్నది ఉంది కదా, అదేమో నీళ్ళ సంపు, అటుదేమో సెప్టిక్ ట్యాంక్ అన్నట్టు. అవేమో వాటి మీదకి ఇట్లా మూతలు పెట్టడానికి అన్నట్టు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇది చుట్టూ కందకం అంటే బేస్మెంట్ కోసం అన్నట్టు ఇది అది తవ్వినాము. ఆ రోజు వాన పడ్డది ఘోరంగా. అసలు మాది అదే చెప్తున్నా కదా, మా అదృష్టం కంటే ముందే దురదృష్టం పరిగెడుతుంది. ఆ రోజు అది తవ్విన రోజు ఆయన వాన పడ్డది. మళ్ళీ వాళ్ళకెళ్ళి ఒకదానికెళ్ళి అయితే నీళ్ళు నేనే ఎత్తిపోసిన వాళ్ళకి దిగి. వాళ్ళని ఎత్తిపోయమంటే వాళ్ళు ఏమన్నారు, మాకు కైకిలు కట్టి అన్నారు. వాళ్ళని ఏదన్నా అడిగితే కైకిలు కట్టి ఇవ్వమని అంటారు. ఇంకా నీళ్ళు ఎత్తిపోసినాం. తర్వాత బెడ్ వేసి తర్వాత బండకట్టు కట్టారు. నెక్స్ట్ వీడియో